కనుక గమనించండి, ఇక్కడ ఎండమావులంటే నీకు అందినట్టే ఉంటాయి, అందం, నీ ఆశలు తీరినట్టే ఉంటాయి, తీరవు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? మడుగులు చేస్తాడంట. నీ ఆశలన్నీ ఈరోజు దేవుడు తీర్చునుగాక. నేటి వరకు అందని ద్రాక్షగా ఉన్న నీ ఆశలు అందినట్టే అందుతున్నాయి. ఉద్యోగం వచ్చినట్టే ఉద్యోగం వస్తుంది, పెళ్లి కుదిరినట్టే పెళ్లి కుదిరినట్టు ఉంటుంది, కుదరదు. ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది, ఉద్యోగం రాదు, ఆడు కాల్ లెటర్ పంపడం. ఏమండి, అంతేనా కదా? అప్పులు తీరినట్టే ఉంటే తీరవు, అవునా కాదు? ఎన్నో సమస్యలు. ఏమండి, గర్భఫలం వచ్చినట్టే ఉంటుంది, మళ్ళా రాదు. ఎండమావులు లాంటి జీవితాలు. అందిన ద్రాక్ష, చదువుల్లో సీట్ వచ్చినట్టే ఉంటుంది, రాదు. ఇవన్నీ తొలగిపోయి ఎండమావులని దేవుడు మడుగులుగా చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ ఆశలన్నీ తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు. ఏం తీరుస్తాడు? నువ్వు దేనికోసమైతే దాహం కొని ఉన్నావో నీ ఆకలి దప్పులు తీర్చబడును గాక. అటు కృపదేవుడు నిశ్చయముగా అనుగ్రహించును గాక.